హాయ్ అండి అందరికీ. నెల్లూరు స్పెషల్ గీ కారం దోశ ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. చూస్తేనే నోరూరిపోతుంది కదూ. ఇంకా ఆలస్యం ఎందుకు, ఈ గీ కారం దోశ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఈ నెల్లూరు గీ కారం కోసం ముందుగా 3 మీడియం సైజ్ టమోటాలను తీసుకోవాలి. అలాగే 10 ఎండుమిర్చి, కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర తీసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ ఒక బౌల్లో వేసుకొని కొద్దిగా నీళ్లు పోసి ఒక 5 నిమిషాలు స్టవ్ మీద పెట్టి ఉడకనివ్వాలి. ఇవి కొద్దిగా ఉడికాక పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఇప్పుడు చల్లారాక ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని అందులోనే కొద్దిగా ఉప్పు, 5-6 వెల్లుల్లిపాయలు వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దోశ కోసం వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో దోశ పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. అందులోనే కొద్దిగా ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు దోశ పోసుకోవాలి. మనం నార్మల్గా ఎలా అయితే దోశ పోసుకుంటామో అలాగే కొద్దిగా పల్చగా దోశ పోసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా దోశ మరీ మందంగా కాకుండా కొద్దిగా పల్చగా ఉండేలాగా పోసుకోవాలి. ఇప్పుడు అందులోనే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న నెల్లూరు స్పెషల్ ఎర్రకారం కూడా వేసుకొని అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా ఒకసారి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దోశ పైన అంతా బాగా స్ప్రెడ్ అయ్యాక హోమ్మేడ్ గీ, మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న హోమ్మేడ్ గీ కూడా వేసుకొని పైన వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు బాగా కాలాక ఒక పక్కే తిప్పుకుంటే మన నెల్లూరు స్పెషల్ గీ కారం దోశ రెడీ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.